ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాక్య సందేశాన్ని వింటున్న మీకు, మీ కుటుంబాలకు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నుండి కృపయో సమాధానమును విస్తరించునుగాక. ఆమేన్. ఒక సంవత్సరంలో బైబిల్ని పూర్తిగా ఎలా చదవగలమో ఫస్ట్ పార్ట్‌లో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి, ఎన్ని చదివితే అయిపోతుందో మనం చూసినాము. అట్లాగనే ఈ సెకండ్ పార్ట్‌లో కూడా రైట్‌గా ఎలా డివైడ్ చేయడం అనేది మనము చూద్దాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైయున్న మా దేవా, ఇదిగో తండ్రి, వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి వినే చెవి, గ్రహించే మనసు దయచేయండి. దీని ప్రకారము నాయన మేము మంచిగా బైబిల్ చదివి అర్థం చేసుకున్నటకు ఆత్మజ్ఞానం మాకు అనుగ్రహించి ముందుకు నడిపించమని యేసునామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. నూతన నిబంధనలో చూచినట్లయితే ఓన్లీ 260 చాప్టర్స్, 260 అధ్యాయాలు ఉంటాయి. కాబట్టి రోజుకు ఒక అధ్యాయం చదువుకున్నా కానీ సింపుల్గా చదువుకుంటూ పోవచ్చు. అయితే నేను ఎక్కువ ఆఫ్టర్నూన్స్ చదువుతాను. సో నేను ఎలా చదువుతున్నాను మీకు చెప్తున్నాను కదా. నేను న్యూ టెస్టమెంట్ ఓన్లీ ఆఫ్టర్నూన్స్ కంటిన్యూస్గా చదువుకుంటూ పోతాను. సో నెక్స్ట్ ఓల్డ్ టెస్టమెంట్ చూద్దాము. ఈ ఓల్డ్ టెస్టమెంట్ని నేను 2 పార్ట్స్ చేసుకున్నాను. సో ఒకటి ఆదికాండం నుంచి యోబు గ్రంథం వరకు మార్నింగ్ సెషన్లో చదువుతాను. అట్లాగనే రిమైనింగ్ కీర్తన గ్రంథం నుంచి మలాకి వరకు నేను ఆఫ్టర్నూన్ సెషన్లో చదువుతాను. అయితే ఈ మార్నింగ్ సెషన్లో ఆదికాండం నుంచి యోబు గ్రంథం వరకు చదివేటప్పుడు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు వదిలిపెడితే మనకి టోటల్ 445 అధ్యాయాలు అవుతాయి. సో ఓల్డ్ టెస్టమెంట్ మొత్తం కూడా 929. సో ఆల్మోస్ట్ నియర్ హాఫ్ 445 అధ్యాయాలు ఈ ఫస్ట్ హాఫ్లో మనం చదవచ్చు. అయితే ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ఎందుకు వదిలిపెట్టమని చెప్తున్నాను అంటే వాటిని మనం ప్రవక్తల గ్రంథంలో కలిపి చదివితే చాలా మంచిగా అర్థమవుతుంది అనమాట. సో ఏదో చదువుతున్నాము అంటే కాదు కానివ్వండి, క్రమముగా చదివితే ఏంటి అంటే మనకి చక్కగా ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. సో అంత్యకాలంలో జరిగే ఈవెంట్స్ ఏంటో మనకి తెలియాలి అంటే బైబిల్ని రైట్గా డివైడ్ చేసుకొని మనము చదవాలన్నమాట. అయితే ఈ యొక్క టూ హాఫ్స్లో మార్నింగ్ ఒక హాఫ్, సో నైట్ హాఫ్. నైట్కి వచ్చేసి ఏంటి అంటే నైట్ సెషన్లో ఈ కీర్తన నుంచి మలాకి వరకు మొత్తము 484 అధ్యాయాలు ఉన్నాయి. అయితే వీటిలోనే మనము ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు కలిపి చదవాలి. ఎందుకంటే మార్నింగ్ సెషన్లో మనము ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్ని మనము తీసేసినాం కాబట్టి అవి ఇక్కడ కలిపి చదవాలి. అయితే దేని తర్వాత చదవాలి? నెక్స్ట్ చాలామందికి కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం చదివేంత వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలు మొదలుపెట్టేసరికి చాలామందికి చాలా కొన్ని విషయాలు అర్థం కాకుండా ఉంటాయి. సో మరి దాన్ని ఎలా చదివితే మనకి కరెక్ట్గా అర్థమవుతుంది? ప్రవచనాలు అంటే మనము ప్రవక్తల గ్రంథాలు మొత్తం కూడా క్రానలాజికల్ ఆర్డర్లో చదివితే మంచిగా అర్థమవుతాయి. క్రానలాజికల్ ఆర్డర్ అంటే ఏంటి అంటే సమయానుకూలంగా, అంటే ఫస్ట్ ఏ బుక్ ఎవరు రాసినారో, సో ఫస్ట్ ఎవరు ప్రవచించినారో, తర్వాత ఎవరు అట్లా వెనుక నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే ఈ యొక్క ప్రవక్తల గ్రంథాలు మనకి చాలా చక్కగా అర్థమవుతాయి అన్నమాట. యాక్చువల్గా ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు కూడా లాస్ట్లో రావాల్సినవి ఫస్ట్లో వచ్చినాయి. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఎవరు ప్రవక్తలు ఏ టైంలో ప్రవచించినారో, ఎవరు వెనక ఎవరు ముందు మనకి చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ. అట్లాగనే ఏ ప్రవక్త ఇశ్రాయేలీలకి చెప్పినారు, ఏ ప్రవక్త యూదులకి ఒక ప్రవచనాలు అందించినారో ఇక్కడ మనం చూడవచ్చు. అట్లాగనే ఏ టైంలో అంటే చూడండి, అష్షూరీలు వాళ్ళని చెర తీసుకుపోయినప్పుడు ఒక ప్రవక్త ప్రవచించినాడు. తర్వాత బబులోనికి చెర తీసుకుపోయినప్పుడు ఒక ప్రవక్త, తర్వాత ఈ పర్షియన్ అంటే ఈ యొక్క దానియేలు ఉన్న టైంలో, దాని తర్వాత ఆ జరిగినవి అన్నీ కూడా ఎవరు ప్రవచించినారో మనం ఆర్డర్లో చదువుకుంటూ పోయినట్టయితే మనకి చాలా చక్కగా అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ ఓల్డ్ టెస్టమెంట్లో మనకి ఇక్కడ బైబిల్లో ఉన్న ఆర్డర్ ఏంటి అంటే
పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని రాస్తున్నారు. అంటే ఈ పెద్ద ప్రవక్తలు అంటే ఎక్కువ చాప్టర్స్, ఎక్కువ కాలం ప్రవచించిన వారిని పెద్ద ప్రవక్తలు అన్నారు. తక్కువ టైం ప్రవచించిన వారిని చిన్న ప్రవక్తలు అన్నారు. ఇట్లా మనం ఆర్డర్ చూసినట్లయితే ఎవరు ఫస్ట్ ఏ బుక్ మనం చదవాలి అంటే బైబిల్లో మనకి చూస్తే పరమగీతం తర్వాత యెషయా గ్రంథం ఉంటుంది. కానీ అది డైరెక్ట్గా దాంట్లోకి వెళ్తే మనకు అర్థం కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఓబద్యా నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఓబద్యా, యోవేలు, యోనా, ఆమోసు, హోషియా, యెషయా, మీకా, నహూము ఇక్కడ వరకు మనం చూస్తాము. ఆ తర్వాత మనం చూసినట్లయితే నహూము తర్వాత ఇర్మియా తర్వాత జెఫన్యా, హబక్కుకు, దానియేలు, హెజ్కేలు, తర్వాత విలాప వాక్యాలు, హగ్గయి, జకర్యా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ జకర్యా తర్వాత మనము మలాకీకి వెళ్ళకుండా ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు చదువుకున్న తర్వాత మనము మలాకీకి వెళ్ళినట్లయితే ఆఖరి బుక్, ఓల్డ్ టెస్టమెంట్లో ఆఖరి బుక్ మలాకీకి వెళ్ళినాము అంటే మనకి ఆ ప్రవచనాలు అనేవి టైం ప్రకారంగా మంచిగా ఆర్డర్లో మనకి అర్థమవుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే డైరెక్ట్గా జకర్యా తర్వాత వాళ్ళు మలాకీ ఇచ్చినారు. ఇది ఆర్డర్. అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ లాస్ట్లో 450, 400 ఆ టైము బీసీ టైము అది చూసినట్లయితే పోస్ట్ ఎగ్జైల్ పర్షియా అంటే పారసీకులు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ పరిపాలన తర్వాత ఈ పేర్లన్నీ మనకి దానియేలు గ్రంథంలో కనిపిస్తాయి. పారసీకుల రాజ్యము, గ్రీకుల రాజ్యము, బబులోను రాజు, అషూరీయులు ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఈ టైంలో ఇర్మియా ప్రవక్త ప్రవచించినాడు. ఆ తర్వాత ఈ పోస్ట్ ఎక్సెల్ పర్షియా అంటే పారసీకులు పరిపాలన తర్వాత దేవాది దేవుడు తన కృపను బట్టి కొంతమందిని మళ్ళీ తన రాజ్యానికి తీసుకొచ్చినాడు. మరలా మందిరం కట్టబడింది. ఎజ్రా, నెహెమ్యా, ఈ జకర్యా ఈ టైంలో మనము చూస్తాము. సో అదే టైంలో ఈ ఎస్తేరు, ఎజ్రా, నెహెమ్యా కూడా ఉంటుంది. ఆఖరణ చూసినట్లయితే ప్రవచించింది నెహెమ్యా, మలాకి సేమ్ టైంలో వస్తాయి. సో మలాకి మనం లాస్ట్లో చదువుకున్నాము అంటే మంచిగా అంటే క్రమముగా మనకి అర్థమవుతుంది అన్నమాట. అంటే ఎక్కువ బైబిల్ చదవాలని ఇంట్రెస్ట్ ఉండి ఒక ప్రవచనాలు దేని తర్వాత ఏది, ఎందుకంటే ఇవన్నీ మనకి తెలిసినాయి అంటే ప్రకటన గ్రంథం మంచిగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథం చాలామందికి అర్థం కాదు. సో ఎవరైతే చెప్తే అది నమ్మేస్తూ ఉంటాము. సో ఎవరు ముందు ఎవరు వెనక, ఎందుకంటే ఇంకా చాలా నెరవేరబడని ప్రవచనాలు కూడా ఉన్నాయి. అవన్నీ మనకి తెలియాలి అంటే బైబిల్ని మనం క్రమంగా చదువుకుందాం. ఎందుకంటే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయన వాక్యం అంట కొంత అచ్చట కొంత ఇచ్చట మనకు దొరుకుతుందంట. సో దాన్ని మనం ఒక్కచోట కంపైల్ చేసుకున్నామంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇలా మనము చదివాము అంటే చాలా అర్థవంతంగా అట్లాగనే 1 ఇయర్లో బైబిల్ని మనం కంప్లీట్గా చదవచ్చు. సో న్యూ టెస్టమెంట్ ఒక సెషన్, ఓల్డ్ టెస్టమెంట్ 2 పార్ట్స్గా చేసుకొని మార్నింగ్ సెషన్, నైట్ సెషన్. సో రోజుకి 4 నుంచి 5 అధ్యాయాలు చదువుకుంటే ఈజీగా అయిపోతుంది.